ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. రాజా నా ఏలినవాడా నీకే నా వందనం. యేసు రాజా నా ఏలినవాడా నీకే నా వందనం. ఎన్నటెన్నటికీ మారనివాడా నన్ను చెరదీసిన మహనీయుడా. ఎన్నటెన్నటికీ మారనివాడా నన్ను చెరదీసిన మహనీయుడా. నీకే నా వందనం నా యేసయ్యా, నీకే నా వందనం. నీకే నా వందనం నా యేసయ్యా, నీకే నా వందనం. రాజా నా ఏలినవాడా నీకే నా వందనం. యేసు రాజా నా ఏలినవాడా నీకే నా వందనం. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియ దేవుని కుటుంబానికి చెందినటువంటి ప్రియ బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? మరి యేసుక్రీస్తు శుభనామంలో మరొకసారి మిమ్మల్ని అందరినీ టెలివిజన్ పరిచయం ద్వారా చూడడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రతి వారం దేవుని వాక్యాన్ని మీరు వీక్షిస్తున్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. సరే, మరి ఈ నెల ఆఖరిలోనికి వచ్చేసాం. మనం ఆగస్టు నెల ఆఖరిలో ఉన్నాం. దేవుడు ఈ నెలంతయు కూడా ఇంతవరకు కాచి కాపాడినటువంటి ప్రభువుకే మహిమ. సరే, వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య లేఖనాన్ని చదువుకుందాం. ప్రేమమయుడమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో మరి ఒకసారి ఈ సమయంలో ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా నీ యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమంలో నీవు మాతో మాట్లాడుతూ ఉండగా మీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు దర్శించమని దీవించమని ప్రార్థిస్తున్నాను. అట్టి కృప మాకు తోడై ఉండి సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, మరి మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం పరిశీలన చేస్తే పాత నిబంధన కాలంలో యాకోబు తన అవసాన కాలమందు తన కుమారులందరినీ పిలిపించుకుని వారికి జరగబో సంగతులను గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, యోసేపు ఫలించడి కొమ్మ, అతడు ఓట యొద్ద ఫలించడి కొమ్మ అని ఇక్కడ మనం చదువుతున్నాం. కొమ్మ ఫలించినప్పుడు అది పచ్చగా ఉండి పువ్వులు కాయలతో నింపబడుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసి ఆశీర్వదించబడడానికి ఫలించడి జీవితాన్ని కలిగి ఉండాలి. విశ్వాసి ఆశీర్వాదానికి ఫలించడి జీవితాన్ని,
ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలంటే ఫలించడి జీవితము మనము కలిగి ఉండాలి. కొమ్మ ఫలించినప్పుడు అది పచ్చగా కనపడుతుంది, అంతేకాకుండా అది పువ్వులతో కాయలతో నిండి ఉంటుంది. ఆ విధంగానే ఆత్మీయ జీవితంలో మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, దేవుని యొక్క వాక్య ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము కూడా ఫలించగలుగుతాం. ఫలించని జీవితానికి ఫలించని జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫలించని జీవితము ఎండిన మోడులాగా కనిపిస్తుంది, ఫలించని జీవితము పచ్చని స్థితిలో కనిపిస్తుంది. ప్రియులారా, ఫలించుట అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే ఫలించుట అంటే రక్షించబడుట అని అర్థము. ప్రియులారా, చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువని, యేసయ్యను నువ్వు ప్రభువని నీ నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవుడు మృతులలో నుండి, అంతేకాకుండా నీ హృదయమందు విశ్వసిస్తావో, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎప్పుడైతే దేవుడు మృతుల్లో నుండి లేచినని నీ హృదయమందు ఎప్పుడైతే విశ్వసిస్తావో నీవు రక్షించబడదువు. అదే రక్షించబడటం, అదే ఫలించడం. ఫలించడం అంటే రక్షించబడడం ప్రియులారా. రెండవదిగా ఫలించడం అంటే రక్షణలో ఎదగడం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగితే ప్రియులారా, ఫలించడం అంటే ఒకటి రక్షించబడడం, రెండవది ఫలించడం అంటే రెండవదిగా మరి రక్షణలో ఎదగటం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, నీవు ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమందు పాలు అనేటువంటి నిర్మలమందు వాక్యం అనేటువంటి పాలను సేవించాలి అని వ్రాయబడుతుంది. 2వ అధ్యాయం 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును, ఇదిగో నీవు ఎదిగడానికి నిర్మలమైన వాక్యమును పాలను నీవేం చేయాలి? రక్షణ విషయంలోనూ ఎదుగు నిమిత్తం, అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలను మనము అపేక్షించాలి, లేక సేవించాలి. ఫలించడం అంటే ఒకటి రక్షించబడాలి, రెండవది ఫలించడం అంటే రక్షణలో ఎదగాలి, మూడవది ఫలించడం అంటే ఇతరులను రక్షణలోనికి నడిపించాలి. యోధా పత్రికలో 1వ అధ్యాయం ఒక అధ్యాయం ఉంటుంది, 23వ వచనంలో అక్కడ ఉంటుంది ప్రియుల. ఫలించడం అంటే కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు మనం లాగాలంటే ఇతరులను రక్షించాలి. ఈ 3 కార్యాలు మనం చేయగలిగితే నిశ్చయముగా మనం ఫలిస్తాం. 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. కొందరినైనా మనం ఏం చేయాలంట? రక్షించాలి. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న వారిని రక్షించుకున్నావా? నువ్వు ఫలించడం అంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని రక్షించాలి, నీ బంధువులను రక్షించాలి, వారిని రక్షణలోనికి నడిపించాలి, రక్షణలో ఎదిగేటట్లు చేయాలి. మొట్టమొదటిగా నీలో ఈ కార్యం ఉందా? నీ ఫలించాలి అంటే నువ్వు రక్షించబడాలి, రక్షణలో ఎదగాలి, అనగా దేవునిలో ఎదగాలి. మూడవది, కొందరినైనా నశించిపోతున్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారిని దేవుని వద్దకు నడిపించగలిగినటువంటి వారిగా ఉండాలి. ప్రియులారా, యోసేపును గూర్చి యోసేపు ఫలించడి కొమ్మ అని వ్రాయబడింది, ఓట వద్ద ఫలించడి కొమ్మ అని వ్రాయబడింది. ఓట అనగా ప్రభువునకు సాదృశ్యమై ఉన్నది. మీరు ఫలించకపోవడానికి కారణం ఏమిటంటే, చాలామంది అంటుంటారు, అయ్యా నేను ఎన్ని సంవత్సరాల నుంచో మందిరానికి వెళ్తున్నాను, ఫలించలేకపోతున్నానయ్యా, నేను అనుకున్నవి సంపాదించుకోలేకపోతున్నానయ్యా, ఇల్లు కట్టుకోవాలనుకున్నాను కట్టుకోలేకపోతున్నాను, స్థలం కొనాలనుకున్నాను కొనలేకపోతున్నానయ్యా, చాలా బ్రతుకు భారంగా ఉందయ్యా అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసేపు ఫలించడు కొమ్మని వ్రాయబడింది. మరి నీ జీవితంలో నువ్వు ఫలించడు కొమ్మగా ఉన్నావా? ఫలించడు కొమ్మ ఓట వద్ద ఫలించడు కొమ్మ. ఓట అనగా యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. అందుకని ఆయన అంటాడు, నువ్వు ఫలించకపోవడానికి కారణం జీవజల ఓటనైనా నన్ను విడిచిపెట్టి ఉన్నారని ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలుగుతాం. మనం ఎందుకు ఫలించలేకపోతున్నామంట? జీవజలమైనటువంటి ఓటనైనా నన్ను విడిచిపెట్టేశారు అంటున్నారు. నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు.
ఏమిటి ఆ నేరం అంటే 2వ అధ్యాయం 13వ వచనం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి జనులంటే ఆయన జనులు, ఆయన చేత ఆశీర్వదించబడాలనుకున్నటువంటి వారు, ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు ఫలించలేకపోతున్నారు అంటే కారణం దేవుడే చెప్తున్నాడు అక్కడ. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊట అయినా నన్ను విడిచి ఉన్నారు. చాలండి, జీవజల ఓటైనా నన్ను విడిచిపెట్టారు. యేసేపు ఫలించడానికి కారణము యేసేపు ప్రభువులో నాటబడ్డాడు గనుక ఓట అనే క్రీస్తునొద్ద ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఓట స్వచ్ఛమైనది, మలినమైనది, మురికి లేనటువంటిది కనుక ఆ ఓట ప్రభువైన యేసుక్రీస్తే. ఓటలో ఏముండదో, మలిలానుండవు, ఓటలో మురికితనం ఉండదు, మురికి ఉండదు. కనుక యేసేపు ఫలించడానికి గల కారణం ఏమిటంటే యేసేపు ప్రభువులో నాటబడ్డాడో, ఓట అనే క్రీస్తులో ఫలించడు కొమ్మగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభువు పరిశుద్ధులకు పరిశుద్ధుడు, అనగా దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధులుగా ఉంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. మన ప్రభు పరిశుద్ధుడు, పాపరహితుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మనుషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినటువంటి వాడు. చూద్దామా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మన ప్రభు పరిశుద్ధుడని, పాపరహితుడని, పవిత్రుడని, నిర్దోషని, నిష్కల్మనుషుడని, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడని, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. మన ప్రభువు పవిత్రుడును, నిర్దోషియు, కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడైన, ఏంటంట, మిక్కిలి హెచ్చైన వాడై మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే అనేక మంది ఆత్మీకముగా ఎదగపోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ లోక మాలిన్యమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వారిలో నిండి ఉండటమే. ఏ వ్యక్తి అయితే లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తాడో అతడు ఫలించలేడు. అతడు మందిరంలోకి వెళ్ళినా, కానుకలు ఇచ్చినా, మందిరంలో వాక్యాలు విని తన జీవితాన్ని సరి చేసుకోకుండా లోకాశలకు సంబంధించిన శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనేటువంటి పాపంతో జీవిస్తే అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలించలేడు. అయితే నీతిమంతుడైన వ్యక్తి నీటి కాలువల యొన్న నాటబడితే అతడు ఆ యొక్క ఆకు వాడక నిత్యము ఫలిస్తాడు. కీర్తన భాగము 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే నీతిమంతుడైనటువంటి వ్యక్తి నీటి కాలువల యొన్న నాటబడితే అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు, అతడు చేయనదంతయు సఫలమగును అని అక్కడ వ్రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఫలించలేకపోతున్నావంటే నీవు చేయనది సఫలీకృతము కావడం లేదు అంటే నీవు నాటబడలేదు. నువ్వు ఫలించలేకపోవడానికి, నీవు చేసిన పని సఫలీకృతం కాకపోవడానికి నీవు దేవునిలో నాటబడకపోవటమే. నాటబడని చెట్టు పెల్లగించబడును అంటున్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ అధ్యాయం 13వ వచనంలో. నాటబడనిదంట ఏం చేస్తాడంట, పెల్లగించబడును. నాటబడని చెట్టు, ప్రతి మొక్క లేకపోతే ప్రతి చెట్టు పెల్లగింపబడును. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. నువ్వు నాటబడకపోతే పెల్లగింపబడతావు. జాగ్రత్త. ఈ నెల ఆఖరిలో దేవునికి వాక్యం నీతో మాట్లాడుతుంది. రెండవదిగా యేసేపు ఫలించడానికి కారణము, మొదటిగా యేసేపు ఫలించడానికి కారణము ఓట వద్ద నాటబడటమే. రెండవదిగా యేసేపు ఫలించడానికి గల కారణము యేసేపు దేవునికి భయపడివాడు. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో ఇదిగో యేసేపు అంటున్నాడు తన యొక్క అన్నలతో, నేను దేవునికి భయపడివాడను. 42:18.
యేసేపు తన అన్నలతో అంటున్నాడు, నేను దేవునికి భయపడివాడును. 3వ దినమున ఆ. యేసేపు వారిని చూచి చూచి నేను దేవునికి భయపడువాడును, నేను దేవునికి భయపడివాడును అంటున్నాడు. మీరు బ్రతుకున్నట్లు. చాలండి ప్రియులారా, దేవుని భయం లేకపోతే దేవునికి భయపడలేడు. అందుకే ఫలించలేకపోతున్నాం. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా లేకపోతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఫలిస్తాడు. దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు ఫలాలు లేక ఆశీర్వాదాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. జాగ్రత్త. మూడవది, యేసేపు ఫలించడానికి మూడవ కారణం ఏమిటంటే దేవుని ఆత్మ యందు ఉన్నటువంటి వాడు యేసేపు. దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు కనుక ఫలించాడు. 41వ అధ్యాయము 33వ వచనంలో యోసేపు ఫలించడానికి గల కారణము, యేసేపు మరి అక్కడ ఆత్మ కలిగి ఉన్నటువంటి వాడు అని ఫరో తన యొక్క ప్రజలతో తన యొక్క పనివాళ్లతో చెప్తున్నాడు. 41వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను. 38వ వచనం అమ్మ. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఫరో యేసేపును చూపిస్తూ ఇతని వలె దేవుని తన పని వాళ్ళతో మాట్లాడుతున్నాడు, తన సేవకులతో మాట్లాడుతున్నాడు. యేసేపు వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని మనము ఎక్కడైనా చూడగలుగుతున్నామా? ఎందుకు వచ్చిందండి ఆ పేరు? ఎందుకు వచ్చిందండి యేసేపుకి? యేసేపు దేవుని ఆత్మను కలిగిన వాడుగా ఉన్నాడు. ఇదే నాల్లో చాలామంది కూడా అపవిత్రంగా జీవిస్తూ, నాకు అర్థం కానిటువంటి విషయం ఏమిటంటే మందిరాల్లో పరిశుద్ధాత్మ వచ్చిందని ఎగురుతూ ఉంటారు. ఎంతవరకు నిజం అంటారు అది? నీ సిగరెట్ కాలుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందా? నువ్వు మందు తాగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందా? నువ్వు బూతులు తిడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందా? నీవు అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి నీకు భాషలు కలిగిస్తుందా? జాగ్రత్త. అపవాది మోసం చేస్తున్నాడు నిన్ను. కానీ దేవుని ఆత్మను కలిగినటువంటి వాడిగా ఉన్నప్పుడు నీవు ఫలిస్తావు. ఒకటి, యేసేపు ఫలించడానికి గల కారణం ఓట యొద్ద నాటబడ్డాడు. రెండవది, యేసేపు ఫలించడానికి కారణం భయభక్తులు కలిగి ఉన్నాడు. మూడవది, యేసేపు ఫలించడానికి గల కారణము అతడు దేవుని ఆత్మను కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, అంతేకాదు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఫరోకు వచ్చిన కలల యొక్క భావాన్ని చెప్పగలిగినటువంటి వాడు. రాబోవు సంగతులను గూర్చి ఆ యొక్క ఫరోకు తెలియజేసినటువంటి వాడు. అతడు చెప్పినదంతా కూడా జరిగేది. కారణం ఏంటంటే దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యేసేపు వలె ఫలించాలని ఆశపడుతున్నావా? అయితే క్రీస్తు అను కాలువ యోరన నాటబడితే నువ్వు ఫలిస్తావు. చిన్న టెక్నిక్ అంతే, ఏమి లేదు. ఈరోజు నీ జీవితంలో ఫలించాలనుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవుని సేవకుడికి మంచిగా కానుకలు ఇస్తున్నావు, మంచిదే. ఇవన్నీ మంచి కార్యాలే, కాదని నేను అన్నాను. కానీ నువ్వు ఇంకా ఫలించలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? క్రీస్తు అనేటువంటి కాలువ యోరన నువ్వు నాటబడాలి. యేసు అనేటువంటి ఓట యొద్ద నీవు స్థిరపరచబడాలి. ఎప్పుడైతే నాటబడతావో, స్థిరపరచబడతావో అప్పుడు నిశ్చయముగా నీవు ఫలిస్తావు. యేసేపు నాటబడ్డాడు కనుక ఫలించాడు. యేసేపు నాటబడిన అనుభవంలో ఉన్నాడు కనుక ఫలించాడు. నీవు నాటబడ్డావా? ఇంకా నాటబడలేనటువంటి ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. పెళ్ళగింపబడకముందే ఇప్పుడే నీవు క్రీస్తులో నాటబడాలి. దావీదు జీవితం ఫలించిందంటే కారణము అతడు జీవపు ఓట యొద్ద నాటబడ్డాడు. ప్రియులరా, దావీదు ఫలించాడంటే అతడు కూడా జీవపు ఓట యొద్ద నాటబడ్డాడు. కీర్తన భాగము 36వ సంకీర్తన 9వ వచనం చదివితే 36వ సంకీర్తన 9వ వచనంలో దావీదు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, అద్భుతమైన స్టేట్మెంట్. అతడు ఫలించడానికి గల ఆ యొక్క మరి కారణం ఏమిటై ఉందో, అతడు ఫలించడానికి అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి సీక్రెట్ చెప్తున్నాడు. 36:9 నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే. చాలండి. దావీదు ఏం చెప్తున్నాడు? అయ్యా, నీ దగ్గర నేను ఫలించడానికి జీవపు ఓట కలదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవపు ఓట యొద్దకు వస్తున్నావా? లేక వచ్చి
ఓటను పొందుకోకుండా వెళ్ళిపోతున్నావా? ఆయన అంటున్నాడు, మీరు ఫలించకపోవడానికి ఇర్మియా గ్రంథంలో దగ్గర మనం చదవక్కర్లేదు కానీ ఇర్మియా గ్రంథంలో మీరు ఫలించకపోవడానికి గల కారణం ఏమిటంటే జీవజల ఓట అయిన నన్ను విడిచిపెట్టేశారు. మేము ఎక్కడ విడిచిపెట్టామంటున్నారా? ఆదివారం వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నాము అని అనుకుంటున్నారా? వింటున్నారు కానీ ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టినటువంటి అనుభవంలో ఉంటున్నారేమో. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావో గమనించాలి. నువ్వు ఫలించాలని ఉన్నది కానీ ఫలించలేకపోవడానికి రీజన్ కూడా దేవుడు చెప్తున్నాడు. ఆయన విడిచిపెడితే మనము ఫలించాలి. ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ వాక్యం విన్న తర్వాత నీవు ఫలించాలని ఆశపడితే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన అంటాడు కదా, ఇదిగో ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో నేను వారి యందు నిలిచి ఉంటాను. నాలో ఎవరైతే నిలిచి ఉంటారో నేను వారి యందు నిలిచి ఉంటాను కనుక వారు తప్పనిసరిగా ఫలిస్తారని యోహాను సువార్తలో 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు నా యందు నిలిచి ఉండండి, నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను అంటున్నాడు. 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండెనో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి నేను కూడా వారి యందు నిలిచి ఉంటాను. నేను కూడా వారి యందు నిలిచి ఉంటాను. వాడు బహుగా ఫలించును. నేను వారి యందు నిలిచినప్పుడు, వాడు నాలో నిలిచి ఉన్నప్పుడు వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి, ఒకవేళ నాకు వేరుగా నువ్వు ఉంటే మీరు ఏమీ చేయలేరు. నా దగ్గరికి వచ్చినా మీరేమీ యూజ్ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి ఏం సాధించగలుగుతాం? దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏమి ఈ విధంగా జీవించగలుగుతాం? కనుక ఈ రోజున నువ్వు చేసే కార్యాలు కార్యాలు కావచ్చు, మంచి కార్యాలు కావచ్చు, దేవుని కొరకు నువ్వు గుప్పులు విప్పవచ్చు, మంచిదే. కానీ నీ హృదయం తెరుస్తున్నావా? నీటి కాలువలా ఎవరైనా నాటబడుతున్నావా? దేవునిలో నాటబడితే నీవు ఫలిస్తావు. నువ్వు పెరికి వేయబడకముందే నా ప్రియమైన స్నేహితుడా, నువ్వు ఫలించాలని దేవుడు ఇదిగో ఈ 2023వ సంవత్సరం అయిపోయిన 2024 సంవత్సరం ఇదిగో 7 నెలలు అయిపోయి 8వ నెల కూడా అయిపోతున్నా సరే ఫలించలేకపోతే ఆయన బాధపడుతున్నాడు. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించకపోవడానికి గల కారణం ప్రభు చెప్పాడు. నువ్వు ఫలించాలని ప్రభు ఈ బ్లెస్సింగ్ టీవీ ద్వారా దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు, నేను కాదు. ఫలించాలి కదా. దేవుని బిడ్డవై ఉండి ఫలించకపోవటం నీకు విచారాన్ని కలగజేస్తుంటే, నీవు విచారపడుతుంటే ఆయన విచారపడడా? నీకంటే ఎక్కువ బాధపడుతున్నాడు. ఆయన చెప్పినటువంటి సలహాను పాటించలేకపోతున్నావు. ఆయన చెప్పినటువంటి విషయాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. అందుకనే నీ జీవితము లోయ వలె అరణ్యం వలె అయిపోయిందని దిగులుతో ఉన్నావు. నా జీవితం లోయగా మారిపోయిందండి, నా జీవితం అరణ్యం మాదిరిగా ఉందండి, నాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి, ఇదిగో ఎప్పుడో నుంచో దేవుని గుడికి వెళ్తున్నాడు, మంచిదే. కానీ దేవుడు నీ యొక్క లోయ లాంటి జీవితాన్ని, నీ అరణ్యం లాంటి నీ బ్రతుకును ఆయన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 19వ వచనంలో ఆయన అంటాడు, ఇదిగో నీ యొక్క జీవితం లోయ వలె ఉన్నా, లేక ఎండిన నేల మాదిరిగా ఉన్నా పర్వాలేదు, ఆయన లోయల్లో ఓటలను 41వ అధ్యాయము 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబుక చేసేదను. లోయల మధ్యలను ఓటలను ఉబుక చేసేదను. లోయల్లో ఆయన ఏం చేస్తాడంట? ఓటలను ఉబుక చేసేవాడు ఆయన. లోయల్లో ఓటలను పైకి తెచ్చేవాడు ఆయనే. అంతేకాకుండా అరణ్యము నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గగాను చేస్తానంటున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు కదా. మనమే అనేకసార్లు మాట తప్పుతాం. ఈ రోజున మరలా దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు, నీకు అభయం ఇస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తాడట? లోయలాంటి నీ బ్రతుకును, అరణ్యం లాంటి నీ బ్రతుకును ఆయన మార్చేస్తాడు. లోయల్లో ఓటలను ఉపక చేస్తాడట, ఓటలను పైకి లేవనెత్తుతాడట. అరణ్యమును నీటి మడుగ్గా చేస్తాడంట. ఎండిన అరణ్యము లాంటి నీ జీవితాన్ని ఆశీర్వాదము కలిగినటువంటి నీటి మడుగ్గా చేస్తాడంట. అంతేకాదు నీటి బొగ్గలను, ఎండిన నేలలో నీటి బొగ్గలను ఆయన విడుదల చేస్తానంటున్నాడు. వస్తావా? దేవుని యొక్క మాట వింటావా? దేవుని మాట వింటే యేసేపు వలె ఫలిస్తావు.
దేవుని మాట వింటే యేసేపు వలె సంతోషంతో జీవిస్తావు. దేవుని మాట వింటే యేసేపు లాంటి వాడవై నీ దేశంలో నిన్ను అనేక మంది అప్రిషియేట్ చేస్తారు. కనుక యేసేపు ఫలించడు కొమ్మ, ఓట యొద్ద ఫలించడు కొమ్మ. నీవు యేసేపు వలె ఫలించాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా నన్ను ఈ వాక్యం ఎంతో బలపరిచిందయ్యా, యేసేపు వలె నేను కూడా ఫలించాలనుకుంటున్నాను, యేసేపు వలె నేను కూడా ఫలించడు కొమ్మ వలె ఉండాలనుకుంటున్నాను. నా యొక్క ఎండిపోయిన జీవితాన్ని ఈరోజు మార్చయ్యా, లోయలాంటి నా బ్రతుకును, ఎడారి లాంటి నా బ్రతుకును మార్చయ్యా. ఇదిగో యేసేపులాగా నేను ఫలిస్తాను, నన్ను ఫలింప చేయమని ప్రార్థన చేస్తావా? నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవా, విన్న వర్తమానం ద్వారా ఎందరైతే అయా ఒక ఒడంబడికి వచ్చారో వారి జీవితంలో యేసేపు వలె ఫలించడానికి ఇష్టపడుతున్నారు. కనుక ఇంతవరకు ఫలించాలనుకున్నారు, కానీ జీవజల ఓటని నేను విడిచిపెట్టి ఉన్నారు. ఈరోజు నాయన ఓటను సంపాదించుకోవడానికి నీ వాక్యాన్ని అంగీకరించి ఉన్నారు. వాక్యం అనే ఓట వారి హృదయంలో ఫలింపచేయండి. ఆ ఓటలో యొద్ద వారు నాటబడట కృప చూపించండి. అతడు నీటి నాటబడింది ఆకువాడక తన కాలం మంది ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది అని సెలవిచ్చి, ఆ విధంగా ప్రభా నేను ప్రతి ఒక్కరిని ప్రభా పచ్చగా తండ్రి ఆశీర్వాదములతో దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు, మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ భారభరితమైనటువంటి టెలివిజన్ పరిచర్య కొరకు మీరు కూడా గుప్పులు విప్పాలని ప్రభు పేట నేను కోరుతున్నాను. మీ గుప్పుళ్ళు అనేక మందికి ఈ వర్తమానాన్ని వినిపించడానికి సహాయపడాలని నేను ఆశిస్తున్నాను. మీ కుటుంబంలో ఒక సోదరుడిగా, ఒక అన్నగారిగా, లేక ఒక తమ్ముడిగా, మీ తోబుట్టుగా నేను మిమ్మల్ని ఈ విషయంలో ప్రోత్సాహం ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. కనుక మీకు తోచినటువంటి కానుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకు పంపించండి. ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ యొక్క నెంబర్కు ఫోన్పే కానీ, లేకపోతే మరి గూగుల్ పే ద్వారా కానీ, లేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నెంబర్కు పంపించాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆమేన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదుల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.